రైట్. రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల్ని 2 రోజుల్లో అధిష్టానం ప్రకటించనుంది. ఈ నెల 15 వరకు నామినేషన్లకి గడువు ఉంది. అదే రోజు అజయ్ మాకేనా హైదరాబాద్ రానున్నారు. అదే రోజు అధిష్టానం అభ్యర్థుల్ని ఎంపిక చేస్తే ఆ రోజే నామినేషన్ కూడా వేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం ప్రకారం 2 రాజ్యసభ సీట్లు దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నుంచి ఒక అభ్యర్థిని ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక మాకెన్ జనరల్ కేటగిరీకి చెందిన వారు కాబట్టి రాష్ట్ర కోటాలో వెనుకబడిన వర్గాల వారికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనపై కూడా పార్టీ కసరత్తు చేస్తోంది. రైట్. ఇదే అంశానికి సంబంధించి మనకు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర. థ్యాంక్ యూ గాయత్రి. మరొక 2 రోజుల్లో రాజ్యసభకు సంబంధించినటువంటి నామినేషన్ల దాఖలకు గడువు ముగియనుంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. రేపు లేదా ఎల్లుండి ఈ 2 రోజులు, ఈ రోజు రేపు ఈ 2 రోజుల్లో అభ్యర్థుల ప్రకటన ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ఉన్నటువంటి బలం ప్రకారం 2 రాజ్యసభ సీట్లు ప్రస్తుతం కాంగ్రెస్ కు దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో ఒక సీట్ ని ఏఐసీసీ నుంచి అభ్యర్థిని నిలబెట్టేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే చర్చలు సైతం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసినటువంటి మాకెన్ కి అభ్యర్థిగా నిలబెట్టాలనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది. ప్రస్తుతం ఆ దిశగా అయితే అధిష్టానం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు లేదా రేపు మాకెన్ హైదరాబాద్ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వచ్చిన తర్వాత ఆయన నామినేషన్ దాఖలు చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు ఇంకొక మిగిలిన మరొక సీట్ కి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర పార్టీ కసరత్తు చేస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలంతా కూడా రాజ్యసభ స్థానం కోసం ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. దాంట్లో ప్రధానంగా మాజీ ఎంపీ, మాజీ పిసిసి అధ్యక్షులైనటువంటి విహెచ్ తో పాటు మరొక వైపు పిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్, అదేవిధంగా మరొక వైపు మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి రేణుకా చౌదరితో పాటు మరొక వైపు సీనియర్ నేత అయిన ధనారెడ్డి, చిన్నారెడ్డి, ప్రస్తుతం వీళ్ళు కూడా మాజీ వీళ్ళంతా కూడా ప్రస్తుతం మరొక అభ్యర్థి కోసం రైట్. రాష్ట్ర నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ నాగేంద్ర.